హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. నాన్నగారినే గన్గా చేసుకున్నాడు. సానుభూతి బుల్లెట్లతో లోడ్ చేశాడు. ఎన్నికల నాటికి ట్రిగ్గర్ నొక్కాడు. పేలింది, కానీ జస్ట్ మిస్, గురి తప్పింది. ఆ తర్వాత రుణమాఫీ కరవాలంతో యుద్ధానికి దిగాడు. అది కూడా పదును లేకపోవడంతో విరమించుకున్నాడు. పట్టిసీమ బూటకమంటూ వార్ చేశాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అది కూడా వట్టిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదానే వజ్రాయుధంగా వాడబోతున్నాడు. రాజీనామాలతో రాజీ లేని పోరు చేయబోతున్నాడు. ఆయన ప్రియతమ నేత దివంగత రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో పాదయాత్రకు సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు పవనుడు కూడా తన గమనం మార్చి రణానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈసారైనా సమరం గెలిచేనా? జగన్ పేలేనా? స్టేటస్ కాదంటూ లోటస్ ప్యాకేజ్ అంటూ ప్రకటన చేసింది. మొదట తడబడ్డ, ఆ తర్వాత ప్యాకేజ్ సూపర్ అంటూ చంద్రబాబు చప్పట్లు కొట్టేశారు. కథ కలిసి రావడంతో జగన్ తన వ్యూహానికి పదును పెట్టారు. ప్రత్యేక హోదా అంటూ పోరుజోరు పెంచేశారు. సీమలో నగారా మోగించి రేపు ఉత్తరాంధ్రలో ఉరమబోతున్నారు. పార్లమెంటు సమావేశాల తరువాత ఏపీకి బీపీ పెంచుతానంటున్నారు. రాజీనామాలతో రగడ ఖాయమంటున్నారు. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సందడి మొదలైనట్లుగా ఏపీలో సీన్ కనబడుతోంది. ఇప్పటి వరకు ఆ సమస్య ఈ సమస్య లేదంటే ఓదార్పు, రైతు భరోసా అంటూ యాత్రలు చేసిన జగన్ ఇక షెడ్యూల్ను స్పీడ్ ఎక్కించబోతున్నారు. ప్రత్యేక హోదా సమస్యనే సోపానంగా చేసుకుని ప్రభుత్వంపై దండయాత్ర చేయబోతున్నారు. అలా ఇలా కాకుండా ఓ రేంజ్లో చేయాలని డిసైడ్ అయిపోయారు. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. ఇక రాష్ట్రమంతా వరుసగా సభలు పెట్టబోతోంది వైసీపీ. ప్రత్యేక హోదా ప్రయోజనాలు వివరించడం, ప్యాకేజీతో లాభం లేదని చెప్పడం ఇదే అజెండాగా జగన్ పర్యటన కొనసాగుతుంది. బాబు కేంద్రంతో రాజీ పడిపోయారని, అందుకే ప్యాకేజీ బాగుందంటూ డప్పు కొట్టుకుంటున్నారని జగన్ మండిపడుతున్నారు. బీజేపీ కన్నా వైసీపీ టార్గెట్ బాబుపై ఎక్కువగా ఉంది. ఏదో బాంబేకి సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్స్ కంపెనీకి కోట్ల రూపాయలు ఇచ్చి దానిలో కొన్ని కోట్ల రూపాయలు మా లోకేష్ బాబు తీసుకుంటాడు, మీరు అందరూ చూసి ఆనందించండి అంటే కళ్ళప్పగించి చూడడానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆచారాల మీద, భారతదేశ ఆచారాల మీద ఏ విధమైనటువంటి గౌరవం లేకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ఒక సూటి ప్రశ్న. దీనికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని, ఒకేదానికి 2-3 సార్లు శంకుస్థాపనలు చేసి హడావిడి చేయడం బాబుకే చెల్లిందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏమీ జరక్కపోయినా ఏదో అంతా అయిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విశాఖలో జై ఆంధ్రప్రదేశ్ సభను భారీ ఎత్తున వైసీపీ నిర్వహిస్తోంది. ఇలా రాష్ట్రంలో మరో 5 చోట్ల సభలు నిర్వహిస్తామని ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల తర్వాత అప్పటికీ ప్రత్యేక హోదాపై ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలకు సిద్ధపడాలని జగన్ ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశారు. హోదా ఇస్తున్నామని కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. దానిలో చంద్రబాబు గారు టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏ విధంగా మభ్యపెట్టి తీసుకోవాలని 20 మందిని తీసుకున్నాడు. అది లొంగనటువంటి వాళ్ళ మీద ఏదో పెట్టి కేసులు పెట్టి డిమారలైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. మీరు నిజంగా గుండె మీద చేవేసుకొని మీది నీతివంతమైన ప్రభుత్వాన్ని చెప్పగలరా చంద్రబాబు గారు? వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి రాకముందు మహాప్రస్థానం పేరుతో చేసిన పాదయాత్రలాగే తాను కూడా చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పాదయాత్ర రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల వరకు ఆ వేడిని కొనసాగించాలనేదే వైసీపీ వ్యూహంగా కనబడుతోంది. 2.5 సంవత్సరం పాటు కష్టపడ్డాం. వచ్చే 2.5 సంవత్సరం పాటు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులను, ప్రజల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక హోదాపై పోరాటం మాట ఎలా ఉన్నా పార్టీని పటిష్టపరచుకోవడం ఎలా అనేదే నేతలకు అంతుపట్టడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొందరు టీడీపీలోకి వెళ్లిపోవడం,
తమ పార్టీలోకి వస్తారనుకున్న కాంగ్రెస్ నేతల్ని సైతం టీడీపీ లాగేస్తూ ఉండటం వైసీపీని కలవరపెడుతోంది. ఒకవైపు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూనే పార్టీ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా అమలు చేయాలని చూస్తోంది. ఒక్కసారి కమిట్ అయ్యారంటే ఎవ్వరి మాట వినరు. వారు వన్ సైడ్ నడుస్తుంది. ఒకవైపే చూడాలి. సలహాలిచ్చి రెండో వైపు చూడాలనుకుంటే ఎగ్జిట్కు సిద్ధమైపోవాలి. ఎంత సీనియారిటీ ఉన్నా ఆయన ముందు మాత్రం పనికిరాదు. చెప్పింది వినాలి, ఆదేశించింది చేసుకుపోవాలంతే. అందుకు ఏమాత్రం స్కేలుకు అటు ఇటు జరిగినా వేటు తప్పదు. ఇవే వైసీపీ అధినేత జగన్పై ఉన్న ఆరోపణలు. చంద్రబాబు ఫెయిల్ అయితే జగన్ సక్సెస్ అవుతారు. కానీ జగన్ వైఖరే జగన్కు నష్టం చేస్తుందని, ఆ సక్సెస్ను దూరం చేస్తోందని పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సీనియర్లు హెచ్చరించారు. జగన్ వైఖరిపై విమర్శలు 2014 ఎన్నికలకు ముందే మొదలయ్యాయి. మొదటి నుంచి ఆయనతోనే ఉండి కుడిభుజంలా వ్యవహరించిన మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ది మొండి వైఖరంటూ మండిపడ్డారు. కేవలం ఒక ప్రెస్ మీట్లో జగన్ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడారనే కారణంతో ఆయన దూరంగా పెట్టారని విమర్శలొచ్చాయి. చెప్పడం కాదు, ఈ సలహాలు ఉచిత సలహాలు మంచి సలహాలు ఆయన చూస్తారు. స్ట్రెయిట్గా సుబ్బారెడ్డి గారు అక్కడ ఉంటుండగా చెప్పాను, ఫైనాన్స్ ఈయన చూడకూడదు, ఇంకెవరినైనా పెట్టండి. ఎందుకంటే ఇతను కార్యకర్తలందరితో కలిసి ఉండడం వలన ప్రతి ఒక్కరికి తను పీకుతున్నారు, ఇంకెవరినైనా పెడితే బాగుంటుంది అనగానే వెంటనే ఆ రోజే అతన్ని మార్చి ఇంకొక ఆయన్ని పెట్టారు. ఈ ఉచిత సలహాల, పనికిమాలిన సలహాల, విమర్శించడానికి సలహాల, ఒకసారి ఆ స్క్రిప్ట్ రాసినటువంటి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. జగన్కు వీర విధేయులుగా ఉండి మానుకోటలో జగన్ యాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణుల రాళ్ల దాడిని సైతం ఎదుర్కొన్న కొండా దంపతులు ఆ తర్వాత జగన్పై విరుచుకుపడ్డారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ వాపోయారు. తాము చాలా నష్టపోయామని ఆవేదన చెందారు. జగన్ కోసం మొదటగా రాజీనామా చేసిన మంత్రి కొండా సురేఖ అయితే జగన్ కుటుంబం తప్పితే మిగిలిన వారికి అక్కడ సరైన స్థానం లేదని, తనను కొన్నిసార్లు బహిరంగ సభల్లో సైతం మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. తెలియకుండానే లెటర్లు ఎమ్మెల్యేలతో చిదంబరం గారికి రాపిస్తారు, మాకు తెలియకుండానే రాజీనామాలు చేపిస్తారు. పోనీ మరి ఇదైనా ఒక మాట చెప్పండి, ప్లీనరీ దానికి కట్టుబడి ఉంటాము అంటే చెప్పరు. ఇక వాళ్ళ వే ఆఫ్ చూసిన తర్వాత ఆ లెటర్ చూసినాక ఇంకా మాకు పూర్తిగా అర్థమైంది. ఇక జైలుకెళ్లి మరీ కలిసి చర్చలు జరిపి అట్టహాసంగా వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఎన్నికల తర్వాత జగన్పై మామూలుగా విరుచుకుపడలేదు. అసలు ఆయన్ను నమ్ముకుని రాజకీయ జీవితం నాశనమైపోయిందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. మొదట్నుంచి వీర విధేయంగా ఉంటూ వస్తున్న భూమా కుటుంబం సైతం జగన్కు దూరమైంది. భూమా నాగిరెడ్డి తన కుమార్తె బావతో సహా టీడీపీలో చేరిపోయారు. జగన్ వైఖరిపై భూమా సైతం విమర్శలు చేశారు. నా భార్య శోభా నాగిరెడ్డి గారు రాజకీయాలు చేశారు, ఇప్పుడు మా కూతురు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మేము కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటే మమ్మల్ని పట్టుకొని డబ్బు తీసుకున్నారు, ఇలాంటి ఆరోపణలు చేయడము మానేయాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తా ఉన్నా. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి నిన్న మొన్నటి వరకు కుడిభుజంగా ఉన్న జ్యోతుల నెహ్రూ, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కుటుంబం, ఇలా వరుసగా ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ ఆకర్షణకు లోనయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనేస్తున్నారంటూ వైసీపీ టీడీపీపై మండిపడింది. పార్టీ బీఫాముల మీద 531 మంది గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బీఫాముల మీద గెలిచిన ఆ 454 మంది మాత్రమే అయితే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవగలిగింది అని నేను అడుగుతా ఉన్నా. ప్రస్తుతం పార్టీలో ఉన్న మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు సైతం మౌన ప్రేక్షకులేననే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ సైతం ఈ విమర్శలే ఆలంబనగా జగన్ క్యారెక్టర్పై పదే పదే దాడి చేస్తోంది. అయితే ఇటీవలే కాస్త మార్పు కనబడుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి జగన్కు మద్దతు పలుకుతున్నట్లుగా పరిణామాలు సూచిస్తున్నాయి. దాసరి నారాయణరావు సైతం జగన్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు వారంతా తమ వైపే ఉన్నారనుకున్నారు. సరిగ్గా క్లైమాక్స్లో కథను పవర్ స్టార్ మలుపు తిప్పేశాడు. దాంతో వారి ఓట్లన్నీ మళ్లిపోయాయి. ఇప్పుడు ముద్రగడనే తురుపు ముక్కగా వాడాలని తునితుట్టు కదిపారు. ఆ ఉద్యమానికి మద్దతు పలికి తమ బలం పెంచుకోవాలని చూస్తున్నారు.
అయినా ఆ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఓన్ చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. అది ఎప్పుడు ఎటువైపైనా హైజాక్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. ఈ ఘటన వెనుక వైసీపీ ఉందని టీడీపీ ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంది. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు కూడా పెట్టారు, విచారణ కూడా జరుపుతున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఆరంభంలోనే హింసాత్మకంగా మారటం వెనుక వైసీపీ హస్తం ఉందని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అటాక్ చేస్తున్నారు. మీరు కాపు పెట్టగలరని అడుగుతాడు. పెట్టడానికి మీటింగ్ పెట్టడానికి పెద్ద సమస్య కాదు, మీటింగ్ ఎప్పుడు పెడతాం అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాపులకి అని చెప్పి హామీ ఇచ్చి కార్యక్రమాలు చేస్తుంటే మీ చంద్రబాబు నాయుడు తిడితే చంద్రబాబు నాయుడు గారు అత్తమానం తిడతా కూర్చున్నాను. నీ ఏజెండా ఏంటి? నీ ఏజెండా ఒకటే ఏజెండా, జగన్ ఫాలో అవుట్. నీ ఏజెండా జగన్తో సంబంధం నీకు ఉన్నాయి. జగన్ చెప్పింది నువ్వు చేస్తున్నావు, జగన్ మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కాపులు తాగట్టువే పెడుతున్నావు. కానీ కాపులకి న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇది కావాలని బురద చల్లటమేనని, తుని ఘటనతో తమకు సంబంధం లేదని, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాపుల్ని మోసం చేసింది టీడీపీయేనని వైసీపీ మండిపడుతోంది. ఆ సంఘటనకు నాకు ఏ సంబంధము లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని ఈ రకంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని అందరినీ బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పిలిచినట్టుగా నేను భావిస్తున్నా. అసలు ఎందుకు పిలిచినారో నాకు అయితే అర్థమే కావటం లేదు. ఇది పూర్తిగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దాష్టీకం తప్ప మరొకటి కాదు. తనను వ్యతిరేకించేటువంటి వాళ్ళనందరినీ కూడా చంద్రబాబు గారు శత్రువులుగా భావించి ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కాపులను తన ఉక్కు పాదంతో అణచటానికి, వారిని సమర్థించినటువంటి సభ్య సమాజంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులని, ఔత్సాహికుల్ని అందరినీ కూడా అణగదొక్కటంలో భాగంగానే ఈ చర్య అని నేను భావిస్తున్నా. ముద్రగడ పద్మనాభం మాత్రం అన్ని పార్టీల్లోని కాపు నేతల్ని సంప్రదిస్తూ తమ ఉద్యమం కొనసాగించాలనే వ్యూహంలో ఉన్నారు. వారి సమావేశాలకు వైసీపీ నుంచి అంబటి రాంబాబు హాజరవుతున్నారు. జగన్తో ముద్రగడ భేటీ అయింది మాత్రం ఒక్కసారే. టీడీపీ మాత్రం ముద్రగడ జగన్ డైరెక్షన్లోనే నడుస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. కట్టుకున్న బట్టతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను నేను. మీ దమ్ము ధైర్యం ఉంటే, చేతనైతే తుల్లాటి మీటింగ్ పెట్టి నన్ను తరుగు కొట్టించండి, అప్పుడు మీ సత్తా చూపించండి. తప్ప ముద్రగా కాపు ద్రోహి, కాపుల్లో పట్టిన చెడబుట్టాడు కాపుల్లో అనే తప్పుడు మాటలు చెప్పించొద్దు ముఖ్యమంత్రి గారు. ఒక్క అడుగు కూడా నేను వెనక్కి ఇంటి వరలో కూర్చుంటాను. ఎంతమంది కొట్టిస్తారో, రాళ్ళతో కొట్టిస్తారో, చెప్పులతో కొట్టిస్తారో, ఉన్న పొలంగా ఆస్తి అప్పులు వదిలిపోతాను. తుని ఘటన నాటి నుంచి ముద్రగడతో కీలకంగా సంప్రదిస్తున్న నేత జ్యోతిల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీకి వలస వెళ్లటంతో వ్యవహారంలో మార్పులొచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డికి తుని ఘటనతో సంబంధముందని, ఆయన నుంచి ఆర్థిక సాయం వెళ్లిందని సిఐడి విచారణకు పిలిపించింది. ఒక దశలో అరెస్ట్ చేస్తారని కూడా వార్తలొచ్చాయి. అరెస్ట్ చేస్తే మైలేజ్ వైసీపీకి వెళ్లే ప్రమాదముందనే ఆలోచనతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లు సమాచారం. బీసీలు రిజర్వేషన్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇదిగో ఈ ప్రాసెస్ చేస్తున్నాను అని మీరు జీవో వచ్చిన మొదటి నెలలోనో, రెండో నెలలోనో, మూడో నెలలోనో, కనీసం 6 నెలల లోపల ఇచ్చి ఉన్నట్లయితే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ శంఖారావాన్ని పూరించక ముందే మీలో కదలిక వచ్చినట్లయితే శభాష్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి ఒక రాజకీయవేత్త, ఆయన గౌరవించాలని నాకు లేకపోయినా కాపులకి ఆ విశ్వాసం కలుగుతుంది. ముద్రగడ పద్మనాభం గారు మొదలెట్టిన తర్వాత మాత్రమే మీరు జీవో ఇష్యూ చేసి కంటు తుడుపు చర్యగా చేసి ఇవాళ చీలికలు పీలికలు చేసి సమాజాన్ని సర్వనాశనం చేసి మీ రాజకీయ కుట్రని విజయవంతం చేసుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని ప్రస్తుతం జగన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గ నేతలు తమ పార్టీకి దూరమైనప్పటికీ ముద్రగడ ఉద్యమం ఆధారంగానే వైసీపీ వైపు వారిని ఆకర్షించాలనే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయనకు ఆయనే పోటీ, ఆయనకు ఈయనే పోటీ. ఆ విషయం తెలిసినా ఆయన ఈయనను విమర్శించరు, ఈయన ఆయనపై కామెంట్ చేయరు. ఎవరి పని వారు చేసుకున్నట్లే కనబడతారు. ఇద్దరి మీటింగులు మాత్రం వ్యూహాత్మకంగా నిర్ణయించబడతాయి.
ప్రాంతాల్లోనూ పోటీయే, ఎజెండాలోనూ పోటీయే. వారే జగన్, పవన్ కళ్యాణ్. 2019 సినిమాకు విలన్ చంద్రబాబు అయితే హీరో తానేనని ఎవరికి వారు అనుకుంటున్నారు. పవన్ హీరో అయితే జగన్ సైడ్ హీరో అవుతారని, కాదు జగనే హీరో అయితే పవన్ సైడ్ హీరో అవుతారని ఇలా వాదనలు జరుగుతున్నాయి. ఈసారి కాంపిటీషన్ ఉండదనుకుంటే పవన్ ఎంట్రీతో కాంప్లికేట్ అయిపోయిందని వైసీపీ ఫీల్ అవుతోంది. రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేవు. కేంద్రం సరిగా సహకరించడం లేదు. రాజధాని నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకే లేదు. అభివృద్ధి కాగితాలపైన, చంద్రబాబు రిపోర్టుల్లోనూ తప్ప ఎక్కడా కనబడ్డం లేదు. రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. ఒకసారి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి గెలిచేస్తాం. ఇదే వైసీపీ అంచనా. సరిగ్గా ఈ టైంలోనే పవన్ ఫుల్ టైం ఎంట్రీ వారిని కలవరపెడుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా పవన్ పోరాడుతున్నట్లు సీనివ్వడం, వీరు వాడాల్సిన బుల్లెట్లన్నీ జనసేన వాడేస్తూ ఉండటం టెన్షన్ పుట్టిస్తోంది. నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం చల్లుతున్నాయి. నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్లలో కలిసిపోతే అందరికీ రోగాలు బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్ లో, అలంపూర్లో మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి. నేను మీలాగా అవకాశవాదపు రాజకీయాలు చేయను. జనసేన సైనికులలో, ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు వద్దనుకున్న రాజ్యసభ సీట్ అది మీరు కూర్చున్నది. ఒక్కరు వద్దనుకున్నారు. అవసరం లేదు, మనం నిస్వార్థంగా నిలబడతాం. వాళ్ళ వదిలేసిన సీటు మీద మీరు కూర్చొని ఇప్పుడు మమ్మల్ని వెక్కిరిస్తున్నారా, మమ్మల్ని తిడుతున్నారా, ఏమనుకుంటున్నారండి మీరు? పవన్ కున్న క్రేజ్ ముందు జగన్ చరిష్మా నిలబడుతుందా అనేది సందేహంగా ఉంది. 2014 ముందు అంతా కష్టపడ్డాక పల్లెల్లో పలహారం పెట్టే టైంకి పవన్ ఎంట్రీ ఇచ్చి దెబ్బ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు 2019కి తమకే ఛాన్స్ ఉంటుందనే ఆశలు పెరుగుతున్న టైంలో మళ్ళీ ఆ పవర్ స్టారే అడ్డం పడతాడనే డౌట్ పెరుగుతోంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా, తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అవకాశవాదపు రాజకీయాల వలన. రాజకీయాల అంతిమ లక్ష్యం పదవులైతే ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి, రాజ్యాలు ఇలాగే ఉంటాయి, ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయి. కేంద్రంలోని బీజేపీపై కేసుల భయంతోనే జగన్ విమర్శలు చేయడం లేదనే టాక్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసి కూడా నేడు వారిద్దరిపైన విమర్శలు చేస్తూ ఉండటం ప్లస్ పాయింట్ గా మారింది. మరోవైపు జగన్ కేవలం బాబుపైనే విమర్శలు చేస్తూ ఉండటం మైనస్ గా కనబడుతోంది. దీంతో యాంటీ గవర్నమెంట్ ఓటు పవన్ వైపు మళ్లితే తమ పరిస్థితి ఏంటని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సామాన్య మానవుడి యొక్క బ్రతుకులు బాగుపడాలి. రాజకీయ నాయకుల యొక్క ధ్యేయం ఏమిటి? ప్రజాప్రతినిధులుగా మీ ధ్యేయం ఏమిటి? ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకోవాలి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే ఆ పార్టీకి ఇదిగో మేము పక్కన ఉన్నాం, మీరు చెడు చేస్తే మేము ఖండిస్తాం, మంచి చేస్తే మెచ్చుకుంటాం. ఈ వాతావరణం వస్తే తప్ప దేశము బాగుపడదు, రాష్ట్రము బాగుపడదు. అందుకే ప్రత్యేక హోదా పోరుపై జగన్ స్పీడ్ పెంచినట్లు చెప్తున్నారు. పవన్ జోరు పెంచకముందే జనంలోకి వెళ్లిపోవాలని అలుపెరగని పోరు జరిపి 2019 దాకా కొనసాగించితేనే మైలేజ్ పెరుగుతుందనే వ్యూహంలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ప్రజలకు మనం వెళ్ళి పాదయాత్రలు చేసి చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు, టీవీల ద్వారా చూస్తున్నారు, రేడియో ద్వారా వింటున్నారు, పత్రికలు చదువుతున్నారు. సామాన్య మానవుడు కూడా ఇవాళ దేశంలో ఏం జరుగుతున్నది, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఈ మాధ్యమాల వలన, ఈ ప్రసార మాధ్యమాల వలన, వాటి పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లాడికి కూడా ఇవాళ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఎన్నికలకు మరో 2 ఏళ్లుండగా జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో, టీడీపీ ఏ ఒత్తిడితో జగన్ను దెబ్బతీస్తారో అనేది ఉత్కంఠగా మారింది. అటు పవన్ ఎంట్రీతో రాజకీయం మరింత రసవత్తరంగా కనబడుతోంది.
అధికార బలంతో టీడీపీ పార్టీ నేతలను లాగేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను మరోవైపు పవన్ హైజాక్ చేసేస్తున్నాడు. అక్రమాస్తుల కేసు ఇంకోవైపు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంది. వీటన్నింటినీ ఎదుర్కొని 2019లో అధికారంలోకి రావడానికి జగన్ త్రిశూల వ్యూహం అమలు చేయబోతున్నారు. అందరికీ ఒకేసారి కౌంటర్ ఇచ్చి తన సమస్యలను ఎన్కౌంటర్ చేసుకునే ప్లాన్లో వైసీపీ అధినేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు రుణమాఫీపై పోరు చేసిన ధర్నాలు మాత్రమే చేశారు, లేదంటే దీక్షలు పాటించారు. అది 1-2 రోజులు మాత్రమే. ఆ 1-2 రోజులు కూడా 15 రోజుల ముందే ప్రకటించి చేసేవారు. స్పాంటేనియస్గా చేస్తే లేదు. ఎక్కడైనా పర్యటించినా రైతు భరోసా యాత్రతో అనంతపురంలో తప్పితే మిగతా చోట్ల పెద్దగా తిరిగింది లేదు. ఎక్కడికెళ్ళినా ఒక సభ, ఒక ప్రసంగం అలా నడిచిపోయిందే తప్ప ఎఫెక్ట్ పెద్దగా లేదు. అందుకే జగన్ స్టైల్ మార్చబోతున్నారు. షెడ్యూల్ను బిజీగా మార్చేబోతున్నారు. వరుసగా సభలు, సమావేశాలతో హోరెత్తించబోతున్నారు. ప్రత్యేక హోదా అంశంతోనే 2019 ఎన్నికలను ఎదుర్కోవాలని, ఈ విషయంలో టీడీపీ ఘోరంగా విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అందుకే దీనిపై డైనమిక్గా పోరాడాలని, తూతు మంత్రంగా కాదని జగన్ పార్టీ వర్గాలకు గట్టిగా చెప్తున్నారు. ఇప్పటికే దీని ఆధారంగా పైకి లేవాలని కాంగ్రెస్ చూస్తోంది. పాతుకుపోవాలని పవన్ ప్రయత్నిస్తున్నాడని, వారికి అవకాశం లేకుండా మిలిటెంట్ పోరు నడపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కల్పించినట్లయితే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో మిగతా రాష్ట్రాలతో పాటు సమాంతరంగా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి భావనతో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అటువంటి హామీని నెరవేర్చినటువంటి సందర్భం లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టి విజయవంతమయ్యారు. సరిగ్గా అదే స్టైల్లో, అదే స్థాయిలో పాదయాత్ర చేయాలని, 2019 ఎన్నికలకు అదే సోపానం కావాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రమంతా తిరిగి పార్టీని కూడా బలోపేతం చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీ 2019 కల్లా గెలుపుకు అవసరమైన బలాన్ని కూడగట్టుకుంటుందనే వాతావరణం సృష్టించబడితే పార్టీ నుంచి ఫిరాయింపులు కూడా ఆగిపోతాయని, కొందరు వెనక్కి కూడా వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. గతంలో వామపక్షాలు జగన్తో పొత్తుకు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు. అప్పుడున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్లక్ష్యం చేశారు. ఈసారి అలా కాకుండా ముందు నుంచే వారితో సింక్రనైజ్ చేసుకుని ఎన్నికల సమయానికి పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కూడా లెఫ్ట్కు స్నేహహస్తం చాస్తూ ఉండటంతో ముందే జాగ్రత్త పడాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను కూడా కలుపుకుపోయినా లేదా అంతర్గత సహకారం ఇచ్చిపుచ్చుకున్న ప్రత్యర్థిని ఢీకొట్టడం సులభమవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సైతం జగన్ తో కలవడం ద్వారా తమ పార్టీ బలోపేతం చేసుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇటీవలే జగన్, దిగ్విజయ్ల మధ్య చర్చల్లో ఇదే అంశం మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. పోరాట రూపంలో నిత్యం ప్రజల్లో ఉండటం, పార్టీ బలం పెంచుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయడం వంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ప్రత్యేక హోదా ఆయన మొదటి బుల్లెట్, చంద్రబాబు ఫెయిల్యూర్ ఆయన మిగతా బుల్లెట్స్. 2019 ఎన్నికల కోసం తన గన్ను లోడ్ చేసుకుంటున్నారు జగన్. ఈ బుల్లెట్స్ తో టార్గెట్ వైపు గురిపెట్టారు. మరోవైపు పవన్ అవే బుల్లెట్స్ ను వాడేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈసారైనా జగన్ గన్ పేలుద్దా? గురి తప్పకుండా టార్గెట్ ను పేలుస్తుందా? అధికారాన్ని అందిస్తుందా? లెట్ us wait and see. ఈసారి ప్రత్యేక హోదా ఆయన మొదటి బుల్లెట్, చంద్రబాబు ఫెయిల్యూర్స్ ఆయన మిగతా బుల్లెట్స్. 2019 ఎన్నికల కోసం తన గన్ను లోడ్ చేసుకుంటున్నారు జగన్. ఈ బుల్లెట్స్తో టార్గెట్ వైపు గురిపెట్టారు. మరోవైపు పవన్ అవే బుల్లెట్స్ను వాడుకోవాలని చూస్తున్నారు. మరి ఈసారైనా జగన్ గన్ పేలుద్దా? గురి తప్పకుండా టార్గెట్ను పేల్చుద్దా? అధికారాన్ని అందిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.
సొంతం 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 నీకా నాకా హే నీ